ఓం శాంతి 11/5/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణుల ప్రతి అడుగు సంకల్పము కర్మ ద్వారా విధాన నిర్మాణం. విశ్వ రచయిత విశ్వ నవ నిర్మాణం చేసి నూతన విశ్వంలోకి వచ్చే తమ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలైన మీ భాగ్యమే విశ్వం యొక్క భాగ్యం. మీరు నూతన విశ్వానికి ఆధార స్వరూపమైన శ్రేష్టమైన పిల్లలు. మీరు నూతన విశ్వరాజ్య భాగ్యానికి అధికారులైన విశేషాత్మలు. మీ నూతన జీవితం విశ్వ నవ నిర్మాణాన్ని చేస్తుంది. విశ్వాన్ని శ్రేష్టాచారిగా సుఖశాంతి సంపన్నంగా చేయాల్సిందే. మీ అందరి ఈ శ్రేష్ఠ దృఢ సంకల్పము అనే వేడు ద్వారా కలియుగ దుఃఖమయ ప్రపంచం మారి సుఖమయ ప్రపంచంగా అవుతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి శ్రీమత అనుసారంగా సహయోగులయ్యారు. కావున తండ్రితో పాటుగా మీ అందరి సహయోగము శ్రేష్ఠ యోగము విశ్వాన్ని పరివర్తన చేసేస్తుంది. ఈ సమయంలోని శ్రేష్ఠ ఆత్మలైన మీ సహజ యోగి రాజయోగి జీవితంలోని ప్రతి అడుగు ప్రతి కర్మ క్రొత్త విశ్వానికి విధానంగా అవుతుంది. బ్రాహ్మణుల విధి సదాకాలానికి విధానంగా అవుతుంది. కావున దాత పిల్లలైన మీరు దాతలు విధాతలు మరియు విధి విధాతలుగా అవుతారు. ఈరోజు అంతిమ జన్మ వరకు కూడా దాత పిల్లలైన మీ చిత్రాల ద్వారా భక్తజనులు వేడుకుంటూనే ఉన్నారు. మీరు ఎటువంటి విధి విధాతలుగా అవుతారు అంటే ఈనాటి వరకు చీఫ్ జస్టిస్ న్యాయాధిపతి కూడా అందరితో ప్రమాణం చేయించే సమయంలో కోర్టులో ఈశ్వరుడు లేక ఇష్ట దేవతల స్మృతి స్వరూపంగా చేసి ప్రమాణం చేయిస్తారు. చివరి జన్మలో అంతిమ రోజులలో ఇప్పుడు కూడా విధానంలో విధి విధాతలైన పిల్లలైన మీ శక్తియే కొనసాగుతోంది. తమ పైన ప్రమాణం చెయ్యరు. తండ్రికి మీకు మహత్వాన్ని ఉంచుతున్నారు. దేవతలకు తండ్రికి సదా వరదాని స్వరూపులు కూడా మీరే. అనేక రకాల వరదానాలను భిన్న భిన్న దేవతలు మరియు దేవీల ద్వారా మీ చిత్రాల ద్వారానే కోరుకుంటారు వరాలు. కొందరు శక్తుల దేవతలు మరికొందరు విద్యా దేవీలు వరదాని స్వరూపులుగా మీరే అయ్యారు. అందుకే నేటి వరకు భక్తి పరంపర ఆది నుండి కొనసాగుతూ వస్తోంది. బాప్ దాదా ద్వారా సదా సర్వప్రాప్తి స్వరూపులుగా ప్రసన్న చిత్తులుగా ప్రసన్న స్వరూపులుగా అయ్యారు. కావున ఇప్పటి వరకు కూడా స్వయాన్ని ప్రసన్నంగా చేసుకునేందుకు వీరే మమ్ములను సదాకాలానికి ప్రసన్నంగా చేయగలరు అని దేవీ దేవతలను ప్రసన్నం చేస్తారు. అన్నిటికంటే అతి గొప్ప సంతుష్టత ఖజానాను తండ్రి ద్వారా మీరందరూ పొందారు. అందుకే సంతుష్టతను తీసుకునేందుకు సంతోషి దేవిని పూజిస్తూ ఉంటారు. అందరూ సంతుష్ట ఆత్మలైన సంతోషి మాతలే కదా, అందరూ సంతోషిలే కదా. సంతుష్ట ఆత్మలైన మీరందరూ సంతోషి మూర్తులే. బాప్ దాదా ద్వారా సఫలతను జన్మసిద్ధ అధికార రూపంలో పొందారు. అందువలన సఫలత దానము వరదానమును మీ చిత్రాల నుండి వేడుకుంటారు. అల్పబుద్ధి కలవారిగా నిర్బలాత్మలుగా బికారి ఆత్మలుగా అయిన కారణంగా కేవలం అల్పకాలిక సఫలతనే కోరుకుంటారు. ఎలాగైతే బికారులు ఎప్పుడు 1000 రూపాయలు ఇవ్వండి అని అనరు. ఏవో కొన్ని పైసలు ఇవ్వండి, 1 రూపాయి 2 రూపాయలు ఇవ్వండి అని మాత్రమే అంటారో అలా ఆత్మలు కూడా సుఖ శాంతి పవిత్రతల బికారులు అల్పకాలికమైన సఫలతను వేడుకుంటారు. ఈ పని అయిపోతే చాలు, ఇందులో సఫలత పొందితే చాలు అని వేడుకుంటారు. కానీ సఫలత స్వరూపాత్మలైన మీ నుండే కోరుకుంటారు, దేవతల నుండి. హృదయాభిరాముడైన తండ్రి పిల్లలైన మీరు హృదయ రాముడైన తండ్రికి మీ హృదయ స్థితిగతులన్నీ వినిపిస్తారు.
మీ మనస్సులోని మాటలు చెప్పుకుంటారు. ఏ ఆత్మతోనూ చెప్పుకోలేని విషయాలను కూడా తండ్రితో చెప్పుకుంటారు. సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లలుగా అవుతారు. ఇప్పటికీ కూడా మీ చిత్రాల ముందు అందరూ వారి మానసిక స్థితిగతులన్నీ చెప్పుకుంటూ ఉంటారు. దాచి ఉంచుకోవాల్సినటువంటి విషయాలు ఏవైనా ఉంటే తమ స్నేహితులు బంధువుల నుండి దాచిపెడతారు, కానీ దేవీ దేవతల ముందు దాచరు. ప్రపంచం ముందు నేను ఇలాంటి వాడిని, సత్యమైన వాడిని, గొప్పవాడినని చెప్పుకుంటారు. కానీ దేవతల ముందు ఏమంటారు? నేను ఎలా ఉన్నాను అంటే కామీగా ఉన్నాను, అలాగే కపటిగా ఉన్నాను, దొంగతనం చేసే అలవాటు ఉంటే నేను దొంగను, ఇలా చెప్పుకుంటారు. కావున మీరు ఇటువంటి క్రొత్త విశ్వానికి భాగ్యశాలురు. ప్రతి ఒక్కరి భాగ్యంలో పావన విశ్వరాజ్య భాగ్యం ఉంది. మీరు ఇటువంటి విధాత, వరదాత, విధి విధాతలైన సర్వశ్రేష్ఠ ఆత్మలు. ప్రతి ఒక్కరి శ్రేష్ఠ మతము అనే చేతులతో స్వర్గం అనే స్వరాజ్య గోళముంది. ఇదే ఆ వెన్న, రాజ్య భాగ్యం అనే వెన్న కృష్ణుడి చేతిలో చూపించారే అది. ప్రతి ఒక్కరి శిరస్సుపై మహోన్నతమైన పవిత్రత ప్రకాశ కిరీటం ఉంది. మీరు హృదయ సింహాసన అధికారులు, స్వరాజ్య తిలకధారులు కనుక నేను ఎవరు అన్నది అర్థం చేసుకున్నారా? నేను ఎవరిని అన్న చిక్కు ప్రశ్నను పరిష్కరించడానికి వచ్చారు కదా. మొదటి రోజు కోర్సుకు వస్తూనే నేను ఎవరు అనే పాఠాన్ని చదివారు కదా. నేను ఇది కాదు, నేను ఇది అని చదువుకున్నారు. శరీరం కాదు, ఆత్మను అని. ఇందులోనే జ్ఞానసాగరుడి జ్ఞానమంతా ఇమిడి ఉంది. అంతా తెలుసుకున్నారు కదా. ఇది ఆత్మిక నశ సదా తోడుగా ఉండాలి. మీరు ఇంత శ్రేష్టమైన ఆత్మలు, ఇంత మహోన్నతమైన వారు. మీ ప్రతి అడుగు, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా అవుతోంది, జ్ఞాపకార్థంగా, విధానంగా అవుతోంది. ఇదే శ్రేష్ఠ స్మృతితో వారిని పైకెత్తండి. అర్థమైందా? మొత్తం విశ్వం అంతటి దృష్టి ఆత్మలైన మీ వైపు ఉంది. నేను ఏదైతే చేస్తానో అది విశ్వం కొరకు విధానంగా మరియు స్మృతి చిహ్నంగా అవుతుంది. నేను అలజడిలోకి వచ్చినట్లయితే ప్రపంచం అలజడిలోకి వస్తుంది. నేను తృప్తిగా ప్రసన్నంగా ఉంటే ప్రపంచం సంతుష్టంగా ప్రసన్నంగా అవుతుంది. విశ్వ నవ నిర్మాణానికి నిమిత్తమైన ప్రతి ఒక్కరిపై ఇంత బాధ్యత ఉంది. కానీ ఎంత పెద్దదో అంత తేలికైనది కూడా. ఎందుకంటే సర్వశక్తివంతులైన తండ్రి తోడుగా ఉన్నారు. మంచిది. ఇటువంటి సదా ప్రసన్న చిత్తులైన ఆత్మలకు, సదా మాస్టర్, విధాత, వరదాతలైన పిల్లలకు, సర్వప్రాప్తి స్వరూప సంతుష్ట ఆత్మలకు, సదా స్మృతి ద్వారా ప్రతి కర్మకు స్మృతి చిహ్నాన్ని తయారు చేసుకునే పూజ్య మహాన్ ఆత్మలకు, విధాత, వరదాత అయిన బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వేరు వేరు కుమారుల గ్రూపులతో అవ్యక్త బాప్దాదా కలయిక. అందరూ శ్రేష్ఠ కుమారులే కదా. సాధారణ కుమారులు కాదు, శ్రేష్ఠ కుమారులు. శారీరక శక్తిని, మానసిక శక్తులన్నింటినీ శ్రేష్ఠ కార్యంలో వినియోగించేవారు. ఏ శక్తిని వినాశీ కార్యంలో వినియోగించేవారు కాదు. వికారి కార్యము వినాశకారి కార్యం, శ్రేష్ఠ కార్యము ఈశ్వరీయ కార్యం కనుక మీరు సర్వశక్తులను ఈశ్వరీయ కార్యంలో వినియోగించే శ్రేష్ఠ కుమారులు. ఎక్కడ వ్యర్థ ఖాతాలో అయితే ఏ శక్తిని వినియోగించడం లేదు కదా. ఇప్పుడు మీ శక్తులను ఎక్కడ వినియోగించాలో ఈ వివేకం, ఈ తెలివి లభించింది. ఈ వివేకంతోనే సదా శ్రేష్ఠ కార్యాలు చేయండి. ఇటువంటి శ్రేష్ఠ కార్యంలో సదా ఉండేవారు శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా అవుతారు. మరి ఇటువంటి అధికారులుగా అయ్యారా? శ్రేష్ఠ ప్రాప్తి అవుతోంది అనే అనుభవం చేస్తున్నారా, లేక ఇంకా అవ్వాలా? ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతోంది అన్న అనుభవం ఉంది కదా.
ఎవరికైతే ఒక అడుగులో పదమాల సంపాదన జమ అవుతుందో వారు ఎంత శ్రేష్టమైన వారు. ఎవరికైతే ఇంత సంపద జమ అవుతుందో వారికి ఎంత సంతోషం ఉంటుంది. ఈ రోజుల్లో లక్షాధికారులు కోటీశ్వరులకు కూడా వినాశీ సంతోషం ఉంటుంది. మీది అవినాశీ ప్రాపర్టీ. శ్రేష్ఠ కుమారుల పరిభాషను నిర్వచనాన్ని అర్థం చేసుకున్నారా? ప్రతి శక్తిని సదా శ్రేష్ఠ కార్యంలో వినియోగించేవారు. వ్యర్థ ఖాతా సదాకాలానికి సమాప్తమై శ్రేష్ఠ ఖాతా జమ అయిందా లేక రెండూ కొనసాగుతున్నాయా? వ్యర్థము శ్రేష్టము. ఒకటి సమాప్తమైంది. ఇప్పుడు రెండింటిని నడిపించే సమయం కాదు. ఇప్పుడు అది సదాకాలానికి వ్యర్థం సమాప్తం. రెండు ఉంటే ఎంత జమ కావాలో అంత అవ్వదు. పోగొట్టుకోకుండా జమ అయితే ఎంత జమ అవుతుంది? కావున వ్యర్థ ఖాతా సమాప్తమైంది, సమర్థ ఖాతా జమ అయింది. కుమారుల జీవితం శక్తిశాలి జీవితం. కుమారులు జీవితంలో ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు. స్వయాన్ని శ్రేష్టంగా అయినా చేసుకోవచ్చు, లేక స్వయాన్ని క్రిందైనా పడేసుకోవచ్చు. ఈ కుమార్ జీవితమే ఉన్నతంగా లేక నీచంగా అయ్యే జీవితం. ఇటువంటి జీవితంలో మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. వినాశీ జీవిత సహచరుల కర్మ బంధనంలో బంధింపబడేందుకు బదులుగా సత్యమైన జీవిత సాథీని తీసుకున్నారు, పరమాత్ముణ్ణి. మీరెంత భాగ్యశాలురు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చారా లేక కంబైన్డ్గా వచ్చారా? టికెట్కి అయితే ఖర్చు పెట్టలేదు కదా, కనుక ఇది కూడా పొదుపే అయింది. ఒకవేళ శారీరకంగా తోడును తీసుకొని వచ్చినట్టయితే టికెట్కు ఖర్చు చేసేవారు. వారి సామాను కూడా మోయాల్సి వచ్చేది. అంతేగాక సంపాదించి రోజు తినిపించాల్సి వచ్చేది. ఈ సాథీ పరమాత్మ అయితే తినను కూడా తినరు. కేవలం భావనను, వాసనను తీసుకుంటారు. మీ రొట్టెలు తగ్గిపోవు, ఇంకా వాటిలో శక్తి నిండుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా అవినాశి తోడును పొందారు. వారి సహయోగం కూడా పూర్తిగా లభిస్తుంది. మీ నుండి శ్రమ తీసుకోరు, ఇంకా సహయోగం చేస్తారు. ఏదైనా కష్టమైన కార్యం వస్తే స్మృతి చేయగానే సహయోగం లభిస్తుంది. మీరు ఇటువంటి అనుభవం ఉన్నవారే కదా. భక్తులకు కూడా భక్తికి ఫలమునిచ్చే వారైనప్పుడు జీవిత సహచరులుగా అయినటువంటి మీకు తండ్రి సహాయం ఇవ్వరా? కుమారులు తండ్రితో కంబైన్డ్గా అయితే అయ్యారు. అయితే ఈ కంబైన్డ్గా ఉండడంలో నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఎటువంటి జంజాటాలు లేవు, నిశ్చింతగా ఉన్నారు. ఈరోజు కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు, ఈరోజు స్కూలుకు వెళ్ళలేదు, ఇలాంటి బరువులు కూడా లేవు. సదా బంధనం లేని నిర్బంధనులు. ఒక్కరి బంధనంలోనే బంధింపబడి ఉండడం ద్వారా అనేక బంధనాల నుండి విముక్తులైపోయారు. తినండి, త్రాగండి, ఆనందించండి, ఇంకేం పని ఉంది? మీ చేతులతో తయారు చేసుకుంటారు, తింటారు. ఏది కావాలి అంటే అది తినండి. మీరు స్వతంత్రులు. ఎంత శ్రేష్టంగా అయ్యారు. ప్రపంచం లెక్కలో కూడా బాగున్నారు. ప్రపంచ జంజాటాల నుండి రక్షింపబడ్డాము అని అర్థం చేసుకున్నారు కదా. ఆత్మ విషయాన్ని వదలండి. శారీరక కర్మ బంధనాల లెక్క నుండి రక్షింపబడ్డారు. ఇంత సురక్షితంగా ఉన్నారు. ఎవరైనా జ్ఞాని ఆత్మను సాథీగా చేసుకోవాలి, వివాహం చేసుకుందాము అని ఎప్పుడైనా అనిపించడం లేదు కదా జ్ఞానంలో ఉండేవారిని. ఏ కుమారి కళ్యాణమునైనా చేయాలి అని మనస్సు ఇష్టపడుతోందా? ఇది కళ్యాణం కాదు, అకళ్యాణం, చెడుపు. ఎందుకు? ఒక్క బంధనంలో బంధించుకుంటే అనేక బంధనాలు ప్రారంభమవుతాయి. ఈ ఒక్క బంధనము అనేక బంధనాలను ఉత్పన్నం చేస్తుంది కనుక సహాయము లభించదు, చాలా బరువు అవుతుంది. చూసేందుకు సహాయంగా ఉంటుంది కానీ ఇది అనేక విషయాల బరువు. ఎంత భారము అంటే అంత భారం కనుక అనేక భారాల నుండి రక్షింపబడ్డారు. ఎప్పుడు స్వప్నంలో కూడా ఇలా ఆలోచించకండి. లేకుంటే ఎటువంటి భారం అనుభవం అవుతుంది అంటే ఇక లేవడమే కష్టమైపోతుంది.
స్వతంత్రంగా ఉంటూ బంధనంలో బంధింపబడినట్లయితే 16 రెట్ల బరువు ఏర్పడిపోతుంది. పాపం వారు తెలియక బంధింపబడ్డారు. మీరన్నీ తెలిసి తెలిసి బంధించుకుంటే పశ్చాత్తాప భారం ఏర్పడుతుంది. ఎవ్వరూ అపరిపక్వంగా అయితే లేరు కదా. అపరిపక్వంగా ఉన్న వారికి గతి ఉండదు. వారు ఇక్కడి వారిగాను ఉండరు, అక్కడి వారిగాను ఉండరు. మీకైతే సద్గతి లభించేసింది. సద్గతి అనగా శ్రేష్టమైన గతి. కొద్దిగా సంకల్పం వస్తోందా? ఫోటో తీయబడుతోంది. ఒకవేళ కొంచెం పైకి క్రిందికి అయినా మీ బుద్ధి అది ఫోటోలోకి, తండ్రి ఫోటోలోకి వచ్చేస్తుంది. ఎంత ఇక్కడ పరిపక్వంగా పక్కాగా అవుతారో అంతగా వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటుంది. అందరూ సమర్థ కుమారులుగా ఉన్నారు కదా. సమర్థులైన సమర్థాత్మలు సదా ఏ సంకల్పం చేసినా, ఏమి మాట్లాడినా, ఏ కర్మలు చేసినవి సమర్థంగానే ఉంటాయి. సమర్థులు అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు. వ్యర్థ ఖాతాను సమాప్తం చేసి సమర్థ ఖాతాను సదా జమ చేసుకునేవారు. ఎప్పుడూ వ్యర్థం నడవడం లేదు కదా. వ్యర్థ సంకల్పాలు చేయడము, లేక వ్యర్థమైన మాటలు మాట్లాడడము, లేక సమయాన్ని వ్యర్థం చేయటం. ఒకవేళ 1 సెకండు సమయం వేస్ట్ అయినా ఎంతో పోతుంది. సంగమ యుగంలోని సెకండ్ ఎంత పెద్దది. అది సెకండ్ కాదు, 1 సెకండు 1 జన్మకు సమానమైనది. 1 సెకండు వెళ్ళిపోలేదు, 1 జన్మ వెళ్ళిపోయింది. ప్రాప్తి 1 జన్మకు. మీరు ఇటువంటి మహత్వాన్ని తెలుసుకున్న సమర్థాత్మలు కదా. సదా మేము సమర్థుడైన తండ్రి పిల్లలము, సమర్థాత్మలము, సమర్థ కార్యానికి నిమిత్తులము అన్న స్మృతి ఉండాలి. ఇటువంటి స్మృతి ఉంటే సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉంటారు. బలహీనులు ఎగరలేరు, సమర్థులు సదా ఎగురుతూ ఉంటారు. కావున మీరు ఏ కళలోని వారు? ఎగిరే కళవారా, లేక ఎక్కే కళవారా? ఎక్కడంలో ఆయాసం వస్తుంది, అలసిపోతారు కూడా. ఎగిరే కళవారు సెకండ్లో గమ్యాన్ని చేరుకొని సఫలతా స్వరూపులుగా అవుతారు. ఎక్కే కళవారైతే తప్పకుండా అలసిపోతారు. మెల్లమెల్లగా పురుషార్థం చేసేవారు ఎక్కేవారు అంటే. ఆయాసం కూడా వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటూ ఆయాసపడతారు. ఎగిరే కళలో అన్నింటినీ దాటిపోతారు. ఇది చెయ్యాలి అని టచింగ్ కూడా వస్తుంది. ఇది జరిగి ఉంది అనిపిస్తుంది. కావున సెకండ్లో సఫలత గమ్యమును పొందే వారిగా ఉంటారు. వారినే సమర్థాత్మలు అని అంటారు. అందరూ ఎగిరే కళలో ఉన్న పిల్లలు అని తండ్రికి ఎంతో సంతోషం అవుతుంది. మీరు ఎందుకు శ్రమ చేయాలి? పిల్లలు శ్రమ నుండి ముక్తులుగా ఉండాలి అని తండ్రి అంటారు. తండ్రే మార్గాన్ని చూపిస్తున్నప్పుడు, డబల్ లైట్గా చేస్తున్నప్పుడు మళ్ళీ క్రిందకి ఎందుకు వచ్చేస్తారు? ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది బరువు. సదా కళ్యాణం జరుగుతుంది, సదా శ్రేష్టంగా అవుతుంది, సదా సఫలత జన్మసిద్ధ అధికారము అనే స్మృతిలో నడవండి. కుమారులు ఇక్కడ వచ్చే పరీక్షలలో పాస్ కావడానికి యుద్ధం చేయాల్సి ఉంటుంది. పవిత్రంగా అవ్వాలి అనే సంకల్పం చేయగానే మాయ యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. కుమారుల జీవితం శ్రేష్టమైన జీవితం. మీరు మహానాత్మలు. ఇప్పుడు కుమారులు అద్భుతం చేసి చూపించాలి. తండ్రి సమానంగా అయ్యి తండ్రికి సహచరులుగా చేయడమే అన్నింటికంటే అత్యంత గొప్ప అద్భుతం. ఎలాగైతే మీరు తండ్రికి సహచరులుగా అయ్యారో అలా ఇతరులను కూడా సహచరులుగా చేయాలి. మాయకు సహచరులుగా ఉన్న వారిని తండ్రికి సహచరులుగా చేయాలి. ఇటువంటి సేవాధారీలుగా అవ్వాలి. మీ వరదాని స్వరూపం ద్వారా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా తండ్రికి చెందిన వారిగా తయారు చేయాలి. ఇదే విధి ద్వారా సదా సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి. ఎక్కడైతే శ్రేష్టమైన విధి ఉంటుందో అక్కడ సిద్ధి తప్పకుండా ఉంటుంది. కుమారులు అనగా సదా అచలంగా ఉండేవారు. అలజడిలోకి వచ్చేవారు కాదు, అచలంగా ఉండే ఆత్మలు ఇతరులను కూడా అచలంగా చేస్తారు. అందరూ విజయీ ఆత్మలే కదా. ఎక్కడైతే తండ్రి తోడు ఉంటుందో అక్కడ సదా విజయం ఉంటుంది. సదా తండ్రి తోడు ఆధారంతో ఏ పని చేసినా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రాప్తి అనుభవం అవుతుంది.
తండ్రి నుండి కొద్దిగా ప్రక్కకు తప్పుకున్నా మీరు శ్రమ ఎక్కువగా, ప్రాప్తి తక్కువగా ఉంటుంది. కావున శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సాధనం ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో తండ్రిని తోడుగా ఉంచుకోవాలి. ఈ తోడు ద్వారా సఫలత లభించి తీరుతుంది. మీరు తండ్రికి ఇటువంటి సాథీలుగా ఉన్నారు కదా. తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆజ్ఞ అనుసారం అడుగు వేయాలి. తండ్రి అడుగు వెనుక అడుగు వేస్తూ వెళ్ళాలి. ఇక్కడ అడుగు వేయాలా లేక వేయరాదా, ఇది సరి అయినదా లేక తప్ప అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా క్రొత్త దారి అయితే ఆలోచించాల్సి ఉంటుంది. కానీ అడుగు పైన అడుగు, అది పరమాత్మ అడుగు. మరి అలా ఉంచాల్సినప్పుడు ఆలోచించే పనే లేదు. ఎలా చెబితే అలా నడుస్తూ వెళ్ళడమే. సదా తండ్రి అడుగు పైన అడుగు వేసి నడుస్తూ ఉంటే గమ్యం సమీపంగానే ఉంది. తండ్రి ఎంత సహజతరం చేశారు. శ్రీమతము బాబా చెప్పేటటువంటి మహావాక్యాలే అడుగులు. శ్రీమతము అనే అడుగుపై అడుగు వేస్తూ ఉంటే శ్రమ నుండి సదా ముక్తులుగా ఉంటారు. అన్ని సఫలతలు అధికార రూపంలో లభిస్తాయి. చిన్న కుమారులు కూడా చాలా సేవ చేయొచ్చు. ఎప్పుడూ పరిహాసం, ఎగతాళి చేయరాదు. మీ నడవడిక, మాటలు, వ్యవహారం ఎలా ఉండాలి అంటే మిమ్మలను చూసిన వారు వీరు ఏ స్కూల్లో చదువుతున్నారు అని అడగాలి. అప్పుడు కదా సేవ జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి.